అనగనగా పిఠాపురం అనే గ్రామంలో సుబ్బయ్య, శంకరయ్య అనే తండ్రి కొడుకులుంటారు. తల్లి చిన్నప్పుడే చనిపోవటంతో శంకరయ్యను గారాబంగా పెంచుతాడు సుబ్బయ్య. కాని శంకరయ్య మందబుద్ధి కలవాడు. ఏదైనా విషయం చెబితే దానిని వెంటనే అర్థం చేసుకునేవాడు కాదు. ఇక ఏ పని ఉన్నా శంకరయ్యకు చెప్పకుండా తానే చేసుకునేవాడు సుబ్బయ్య. ఓ రోజు, ఏరా శంకరం, కొంచెం అలా పొలం దాకా వెళ్ళి చూసిరారా. ఆ గట్టు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త. మొన్న సీతయ్యకు గట్టు మీద పెద్ద పాము కనపడిందంట, కాస్త చూసుకునేళ్ళు. అలా తండ్రి చెప్పినట్టు పొలం చూడ్డానికి వెళతాడు శంకరం. కొంత సమయానికి అక్కడికి ఆవులు వచ్చి పొలంలో పడి మేస్తూ ఉంటాయి. అది గమనించి కూడా చూస్తూ ఉండిపోతాడు శంకరం. యారా శంకరం, అలా గమ్మున నుంచి సొత్తా ఉండిపోతున్నావేటి? ఆవులు పడి మేస్తున్నాయి, నిలబడి సొత్తా ఉంటాయిట్రా. అటును తోలవా ఏటి? పంట అంతా పాడు చేస్తున్నాయి. మా నాన్న పొలం చూడమన్నాడు గాని ఆవులు మేస్తుంటే కొట్టమని చెప్పలేదుగా, అందుకే కొట్టలేదు. వాటికి ఆకలి వేస్తున్నట్టుంది, తినని బాబాయ్. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ముందు వాటిని తోలు, లేకపోతే నీకు ఒక గింజ కూడా మిగల్చకుండా పోతుంది. మొత్తం పంట అంతా తినేస్తాయిరా. అలా జరిగిన విషయాన్నంతా సీతయ్య సుబ్బయ్యకు వివరిస్తాడు. మరి ఇంత మందబుద్ధి అయితే ఎలారా? కొంచెం వాడి చెప్పు సుబ్బయ్యా. ఎన్నిసార్లు చెప్పనరా, ఆడికా తల్లి లేదని ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. చిన్నప్పటి నుంచి గట్టిగా మందలించలేకపోయాను. తీరా చూస్తే ఆడిలా తయారయ్యాడు. ఏం చేయాలో పాలు పోట్లే సీతయ్యా. ఏం చేసేదే ఉందిరా, ఆడికి పెళ్లి చెయ్యి. పెళ్లి చేస్తే బాధ్యత తెలిసి దారిలో పడతాడు. దీనికి ఇరుగుడు అదొకటే మార్గం. అలాగే చేద్దామంటే ఈడి మందబుద్ధికి ఎవరు పిల్లనిస్తారా? తెలిసి ఎవరు చేసుకుంటారు చెప్పు? 100 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమన్నారు. ఏదో ఓడి చేశాడు, పెళ్లి చెయ్యి, అన్నీ అవే సర్దుకుంటాయిలే. అలా శంకరం గురించి ఏదో విధంగా చెప్పి రామాపురానికి చెందిన రాజయ్య కుమార్తె పార్వతికిచ్చి వివాహం చేస్తారు. కొత్త కాపురం కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచిన తర్వాత, యాండి, రేపొచ్చే సంక్రాంతి పండక్కి మిమ్మల్ని తీసుకురమ్మని ఈ రోజు ఉదయం మా నాన్నగారు కబురు పెట్టారు. 2 రోజుల్లో మనం వెళ్లవలసి వస్తుంది. ఊరు వెళ్లేటప్పుడు అక్కడికి తీసుకుని వెళ్లటానికి ఏమైనా తీపి తీసుకుని రండి. అలా తండ్రి దగ్గరకు వెళ్లి పండక్కి ఊరు వెళ్తున్న విషయం చెబుతాడు శంకరం. అమ్మా, ఈడి గురించి నీ దగ్గర కొన్ని విషయాలు దాచేమి వివాహం చేశాను. ఈడు మందబుద్ధోడమ్మా, అంతేకాక మతిమరుపు కూడా ఉందిడికి. నువ్వే జాగ్రత్తగా చూసుకుని మీ పుట్టింట్లో మన పరువు పోకుండా చూడమ్మా. నేనీ విషయాన్ని పెళ్లైన మొదటి వారంలోనే గుర్తించాను మావయ్య గారు. మీరు బాధపడకండి, నేను అన్నీ చూసుకుంటాను. అలా పండక్కి భార్యతో పాటు అత్తగారింటికి వెళతాడు శంకరం. వెళ్లిన మరుసటి రోజు ఉదయం, పార్వతి, మీ ఊర్లో సంక్రాంతి బాగా చేస్తారంటగా? ఎడ్ల పందాలు, కోడి పందాలు, గంగిరెద్దులు ఆడిస్తారటగా? నాకు చూడాలని ఉంది. కోడి పందాలు ఎక్కడ జరుగుతాయి? ఇక్కడికి కొంచెం దూరంలో, ఇలా కుడిచేతి వైపుకి కొంత దూరం వెళ్లిన తర్వాత అక్కడ అమ్మవారి గుడి ఒకటుంటుంది. అక్కడే కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. అయినా మీరెందుకండి అక్కడికి? ఇంటి పట్టున ఉండొచ్చుగా. వచ్చిన దగ్గర నుండి ఇంటి పట్టునే ఉంటున్నానుగా. అలా ఊర్లోకి వెళ్లి వచ్చినట్టుంటుంది. పైగా ఈ కోడి పందాలు నేనెప్పుడు చూడలేదు. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. మళ్ళీ తిరిగి రావటానికి ఏదైనా ఆనవాళ్లు పెట్టుకుని వెళ్ళండి, లేకపోతే మర్చిపోయి దారి తప్పిపోతారేమో. జాగ్రత్త. నేనేమైనా చిన్నపిల్లవాడినా దారి తప్పిపోవడానికి? మధ్యాహ్నం భోజన సమయానికి తిరిగి వచ్చేస్తాగా. అలా కోడి పందాలు చూడ్డానికి వెళతాడు శంకరం. మధ్యాహ్నం భోజన సమయం అవుతుంది. ఎంతసేపటికీ శంకరం తిరిగిరాడు. పార్వతి కంగారు పడుతూ ఉంటుంది. శంకరానికి దారిలో ఓ వ్యక్తి కనిపించి ఇలా అడుగుతాడు. ఏండే, మీరు మా రాజయ్య బాబాయ్ అల్లుడుగారే కదా? ఏటి ఏదో ఎదుగుతున్నారు? ఈ ఊరు కొంచెం కొత్త కదా, ఇంటికి వెళ్లే దారి మర్చిపోయాను. సరే, ఇక్కడే 2 వీధుల తర్వాత మా ఇంటికి దగ్గరే రాజయ్య బాబాయ్ ఇల్లు. మీకు కొత్త కదా, నాతో రండి చూపిస్తాను. అలా దారి తెలుసుకుని అత్తగారింటికి తిరిగి వస్తాడు శంకరం. ఏంటండి ఇంత ఆలస్యమైంది? భోజన సమయం మించిపోయింది. ఇప్పటిదాకా మీకోసం చూసి మీరు సాయంత్రం దాకా రారేమోనని నాన్నగారిప్పుడే భోజనం చేశారు. వెళ్లేటప్పుడు బాగానే వెళ్లాను, కానీ వచ్చేటప్పుడు దారి మర్చిపోయాను. ఎవరో గిరి అంట దారి చూపిస్తే వచ్చాను. ముందే చెప్పాను కదండి, దారి మర్చిపోకుండా ఏదైనా బండ గుర్తు పెట్టుకుని వెళ్లమని. బండ గుర్తే పెట్టుకుని వెళ్ళా. నేను వెళ్లేటప్పుడు వీధి చివర 2 పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్లను గుర్తుపెట్టుకుని వెళ్ళా. తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడ చూసినా ఆ పిల్లలు కనపడకపోయేసరికి దారి మర్చిపోయాను. బండ గుర్తు అంటే ఏదైనా గుడినో బడినో గుర్తు పెట్టుకోవాలి. అంతేగాని పిల్లల్ని, దారిని పోయే పశువుల్ని గుర్తుపెట్టుకుంటారా ఎవరైనా? మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరుగాని. సరే, ఈసారి ఎక్కడికైనా వెళితే ఆ గిరన్నను వెంట పెట్టుకుని వెళ్ళండి. మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి తీసుకుని వచ్చి దిగపెడతాడు.
అలా పండగ ముగిసిన తరువాత అత్తగారింటి నుండి తిరిగి ఇంటికి చేరుకుంటారు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఏరా శంకరం, ఆ పేరిశాస్త్రి గారికి కొంత డబ్బు ఇవ్వాల్సిందిరా. మనం ఇస్తామన్న సమయం కూడా మించిపోయింది. నేను వెళ్ళిద్దామనుకుంటే ఈ ఎండలో అంత దూరం ప్రయాణం చేయలేను. ఆ రాజుగాడిని కొద్దిగా పిలుచుకొని రారా, ఆడికి ఇచ్చి పంపిద్దాం. ఇంటిలో నేనుండగా ఆ రాజు ఎందుకు నాన్నా? నేను వెళ్ళి ఇచ్చి వస్తాగా. ఎప్పుడు వెళ్ళాలో చెప్పండి, నేను వెళ్ళి ఇచ్చి వస్తా. కాకపోతే పేరిశాస్త్రి రంగాపురంలో ఎక్కడ ఉంటారో తెలియదుగా, సరిగ్గా వివరాలు చెప్తే నేను వెళ్ళి వస్తా. నువ్వు వెళ్తానంటే అంతకన్నా సంతోషమే ఉండదురా. కానీ డబ్బు తీసుకుని వెళ్ళడం మరి జాగ్రత్తగా వెళ్తావో లేదో అని. మీరు భయపడకండి, నేను వెళ్ళి వస్తాగా. ఎప్పుడు వెళ్ళమంటారు, ఎలా వెళ్ళమంటారో చెప్పండి చాలు. రంగాపురం చేరుకున్న తర్వాత రామాలయం గుడోడు వస్తుంది. అక్కడి నుంచి నేరుగా ఓ కోసూరు దూరం వెళ్ళిన తర్వాత ఎడం చేతి వైపు బడి వస్తుంది. ఆ బడికి రెండో ఇల్లే పేరిశాస్త్రి ఉంటున్న ఇల్లు. వెళ్ళి ఇలా సుబ్బయ్య గారు అబ్బాయిని డబ్బు ఇవ్వడానికి వచ్చాను అంటే ఆయనకి అర్థమవుతులే. రేపే ప్రయాణానికి సిద్ధమవ్వు. అలా మరుసటి రోజు ఉదయం శంకరన్ డబ్బు తీసుకుని బయలుదేరతాడు. యాండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఎక్కడికెళ్లాలో ఎలా వెళ్లాలో అంతా చిన్న చీటీలో రాసి మీ జేబులో పెట్టాను. ఏదైనా అనుమానం వస్తే ఆ చీటీ చూసుకుంటే ఎలా వెళ్లాలో మీకే అర్థమైపోతుంది. అప్పుడంటే కోడిపందాల ధ్యాసలో పడి దారి మర్చిపోయాను. ఇప్పుడు అలా కాదులే. అయినా చీటీ రాసి పెట్టావుగా, జాగ్రత్తగా వెళ్ళి వస్తాలే. ఇదిగోండి మన పెరట్లో పండిన కూరగాయలు. వీటిని పేరిశాస్త్రి గారికివ్వమని చెప్పారు మావయ్య గారు. అలా బయలుదేరిన శంకరం కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత దారి మర్చిపోతాడు. పార్వతి ఇచ్చిన చీటీ విషయం కూడా మర్చిపోతాడు. దారి ఎవరినైనా అడుగుదామని అనుకుంటాడు. ఏమండి, నేను రంగాపురం వెళ్ళాలి, కొంచెం దారి చెబుతారా? ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఓ పెద్ద చెట్టు వస్తుందండి. ఆ చెట్టు దాటి వెళ్ళండి. దాటిన తర్వాత కుడి పక్కన ఉన్న దారిలో నేరుగా వెళ్తే రంగాపురం వస్తుంది. తమరు ఏ పని మీద వెళ్తున్నట్టో? అక్కడ మా నాన్నగారి స్నేహితుడు పేరిశాస్త్రి గారికి కొంత డబ్బు ఇవ్వవలసి ఉందండి, అందుకోసం వెళ్తున్నాను. సరే ఉంటా. ఒక 5 నిమిషాలు ఆగండి, చిన్న పని చూసుకుని వస్తాను. నేను కూడా అటే వెళ్తున్నాను, ఇద్దరం కలిసి వెళ్దాం. నాకు అర్థమైందిలేండి, నేను వెళ్ళిపోగలను. మీరు మీ పని చూసుకుని తర్వాత రండి. అలా అక్కడ్నుండి బయలుదేరి ముందుకు వెళుతూ ఉంటాడు. ఎదురుగా ఒక పెద్ద చెట్టు వస్తుంది. ఆ చెట్టుపైకి ఎక్కుతాడు. చెట్టు దిగుతుండగా, ఏటండే చెట్టెక్కారు? ఆ చెట్టు మీద తిండంగా ఏముండవు, ఎందుకెక్కారు? మీరే కదండి ఈ చెట్టు దాటి వెళ్ళాలి అన్నారు, అందుకే ఈ చెట్టు ఎక్కాను. చెట్టు దాటి వెళ్ళడం అంటే చెట్టు ఎక్కి దిగడం కాదండి, చెట్టు పక్క నుండి కూడా వెళ్ళొచ్చుగా. మీరు బలిగొన్నారే. ఇక దిగండి దిగండి, నేను ఎలాగో వచ్చేసేగా. మా ఊరు దాటాక ఇంకా 2 ఊర్లు దాటితే రంగాపురం వస్తుంది. ఇద్దరం కలిసి వెళ్దాం. మీ ఊరు దాకా తోడొత్తా. అలా శంకరన్ చెట్టుపైనుంచి దూకుతాడు. పైనుంచి దూకటంతో కాలు బెణుకుతుంది. అమ్మా! ఏటండి అలా దూకేశారు? కాలుగా ఇరిగిందా ఏటి? మామూలుగా కొమ్మలట్టుకుని దిగచ్చు కదండి. మీరే కదండి చెట్టు దిగమన్నారు, అందుకే వెంటనే దిగేశా. కాలు బెణికినట్టుంది, బాగా నొప్పిగా ఉంది. అయ్యో, మీరే ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సింది. కాలు బెణికితే ఎలా వెళ్తారా అంత దూరం? ఓ పని చేయండి, ఇక్కడికి మా ఊరు దగ్గరే. ఈ రోజు ఇక్కడ విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం లేచి వెళ్ళండి. అలాగే చేద్దామండి. నా కాలు బాగా నొప్పిగా ఉంది. నేను ఈ ఊరి దాకా కూడా నడవగలను లేదో అన్నట్టుగా ఉంది. నెమ్మదిగా శంకరం యాదయ్య సహాయంతో యాదయ్య ఇంటికి చేరుకుంటాడు. జరిగిన విషయమంతా యాదయ్య తన భార్యతో చెబుతాడు. కొంచెం ఏదైనా వండి పెడితే తిని ఈ రోజు ఇక్కడే ఉండి రేపు ఉదయమే లేచి వెళ్ళిపోతారైనా. దారిన పోయే వాళ్ళందరినీ ఇంటికి తీసుకురావడానికి మీరేమైనా దానకనుడా? ఇది ఏమైనా సత్రమా? కనీసం వండడానికి కూరగాయలు కూడా తేకుండా వచ్చావు. ఏం వండి పెట్టాలి? సరే శంకరం గారు, మీరు కొంచెం ఏచి ఉండండి. నేను కూరగాయలు తేవడం మర్చిపోయి ఇంటికి వచ్చేసాను. దాంతోపాటు మీకు కొద్దిగా పాసర మందు కూడా తీసుకుని వస్తాను. అది మీ కాలికి కడితే రేపు ఉదయం పరిగెడతారు. కూరగాయల కోసం అయితే మీరు బయటకు వెళ్లవలసిన అవసరం లేదు. ఇదిగో మా పెరట్లో సొంతంగా పండించిన కూరగాయలు. వీటిని మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. నాకు ఈ రాత్రి మీ ఇంట్లో ఊరికే ఉండకుండా ఏదో నాకు చేతనైంది ఇచ్చినట్టు ఉంటుంది. మా నాన్నగారు కూడా బయట కొనే కన్నా పెరట్లో పండించిన కూరగాయలంటే బాగా ఇష్టం. సరే, వీటిని నా భార్యకిచ్చి నేను పాసరమని తీసుకుని వస్తాను. ఈలోపు వంట కూడా అయిపోద్ది. అలా ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత, భోజనం అద్భుతంగా ఉంది, చాలా బాగా వండారు, నాకు బాగా నచ్చింది. అవి మీరు తీసుకొచ్చిన కూరగాయలు కదండే. ఏదైనా ఇంటి దగ్గర పండించిన కూరగాయలతో చేసిన కూర రుచికరంగా ఉంటది. సరే అయితే మీరు ఈ గదిలో పడుకోండి, రేపు ఉదయం వెళ్లే ముందు వచ్చి కలుస్తాను. అలా ఆ రోజు రాత్రి విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయం నిద్రలేచే సమయానికి యాదయ్య ఇంట్లో అలికిడి వినపడుతుంది. ఏమైందండి యాదయ్య గారు? ఏంటి అలా ఉన్నారు? చేసేదంతా చేసి ఇప్పుడు ఏమైందని అడుగుతున్నావా నమ్మక ద్రోహి?
నేనేం చేశానండి? మీరు అంతంత మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? మీరు నిర్ణయించిన కూరగాయలు వండుకుని అందరం తిన్న తర్వాత ఎల్లి పడుకున్న మా నాన్నగారు చనిపోయారు. మీ నాన్నగారు చనిపోవడానికి నేను ఇచ్చిన కూరగాయలకి ఏంటి సంబంధం? నువ్వు ఏ సంకల్పిన కూరగాయలు ఇచ్చావు, అవి తిన్న మా నాన్నగారు చనిపోయారు. అసలు నువ్వు కావాలనే కుట్ర పని మా మీద ఏ సప్రయోగం చేసావు? ఈ విషయం ఎంతటితో వదలను. నాకు న్యాయం జరగాల్సిందే. అయితే ఇక ఆలస్యం చేసేదే ఉంది. మన గ్రామ పెద్దే దీనికి సరైన పరిష్కారం చూపగలరు. పదండి వెళ్దాం ఆయన దగ్గరికి అందరం. ఈ విషయం గ్రామ పెద్ద వరకు ఎందుకు? నాకు తగిన నష్టపరిహారం చెల్లించాకే ఇక్కడి నుంచి కదిలేది. ఇది ఇక్కడ తేలి ఈసం కాదులేండి. పదండి గ్రామ పెద్ద దగ్గరికి. అలా అందరూ కలిసి గ్రామ పెద్ద దగ్గరకు వెళతారు. జరిగిన విషయమంతా తెలుసుకున్న గ్రామ పెద్ద, అయితే నీ మీద వచ్చిన ఆరోపణకి నీ సమాధానం ఏమిటి శంకరం? అయ్యా, నేను ఎటువంటి విషప్రయోగం చేయలేదు. అవి మా ఇంట్లో పండిన కూరగాయలు. మేము మా ఇంట్లో ఎన్నో సంవత్సరాలుగా అవే తింటున్నాం. ఎప్పుడూ ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. ఇప్పుడు ఎందుకిలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు. ఈ శంకరం చెప్పేవని అబద్దాలండే. ఆడు కావాలనే మా ఇంట్లో వాళ్ళకి ఇసం పెట్టి మా ఇంటిని దోచుకు తినాలనుకుంటున్నాడు. సరే, నువ్వు చెప్పిందే నిజమనుకుందాం యాదయ్య. మీ నాన్నగారితో పాటు మీరు కూడా ఈ పాటికే చనిపోయి ఉండాలిగా. మీరు బ్రతికున్నారు. మీ నాన్నగారు మాత్రమే ఎందుకు చనిపోయారు? మీ నాన్నగారు తినే భోజనంలో మాత్రమే విషం కలిసిందనా నీ ఉద్దేశ్యం? ఇతను మా ఇంట్లో అందరి మీద ఏస ప్రయోగం చేసేటండి. కానీ మా నాన్నగారు వయసు పెద్దదవడం వల్ల ఆయన చనిపోయారు. నాకు నా భార్యకు నేను వాంతులు అవడం వల్ల మాకు అనుమానం వచ్చి ఇరుగుడేసుకున్నామండి. అందువల్ల మేము ఏస ప్రభావం నుంచి బయటపడ్డాం. అయితే మరి శంకరం మీతో పాటే భోజనం చేశాడు కదా, శంకరంకెందుకు ఏమీ కాలేదు? ఏషం పెట్టగలిగినోడు దాని ఈరుగుడు కూడా అతని వద్దే ఉండుండదండి. అయితే యాదయ్య, నువ్వు ఇప్పుడు అతని దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నావు? ఏవైనా నష్టపరిహారమా? ఏముందయ్యా, పోయిన మనిషిని అలాగో తిరిగి తీసుకురాలేం. మాకు 250 వరహాల నష్టపరిహారం చెల్లితే బాగుంటుందని నా అభిప్రాయం. సరే అయితే శంకరం, నువ్వు ఇచ్చిన కూరగాయల్లో విషం కలవడం వల్ల వాళ్ళ నాన్నగారు చనిపోయారు అంటున్నారు కాబట్టి నీకు 1 సంవత్సరం కఠిన కారాగార శిక్షతో పాటు 250 వరహాలు యాదయ్యకు నష్టపరిహారంగా చెల్లించాలి. ఇదే నా తీర్పు. నేను ఎటువంటి తప్పు చేయలేదండి. అయినా ఈ శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఇదిగోండి, మా నాన్నగారు పేరిశాస్త్రికి ఇవ్వమని ఇచ్చిన ఈ వరహాలు యాదయ్యకు నష్టపరిహారంగా చెల్లిస్తున్నాను. యాదయ్య, నువ్వు ఆ 250 వరహాలు తీసుకుని ఇక బయలుదేరు. అవతల జరగవలసిన మీ తండ్రి గారి కార్యక్రమాలు చాలా ఉంటాయి. అలా శంకరానికి శిక్ష అమలు పరచటానికి కారాగారానికి తరలిస్తారు. 2 రోజుల తర్వాత యాదయ్య తన తండ్రి ఆత్మశాంతి కోసం గుడి దగ్గర కొంతమందికి అన్నదానం చేస్తాడు. అందులో 2 వృద్ధ భార్యాభర్తలు కూడా వచ్చి భోజనం చేస్తారు. భోజనం చేసిన కొద్దిసేపటికే ఆ భర్త చనిపోతాడు. అంతటితో భార్య, నా భర్తని ఈ యాదయ్యే విషం పట్టి చంపేశాడు. ఇంతకు ముందు దాకా చాలా ఆరోగ్యంగా ఉన్న నా భర్త యాదయ్య విషం పెట్టిన భోజనం తినడం వల్ల చనిపోయాడు. ఇప్పుడు నాకు ఎవరు దిక్కు? నీ భర్తను విషం పెట్టి చంపాల్సిన అవసరం నాకేటుంటదమ్మా? పైగా అతని దగ్గర ఏమైనా ఇలువైన వస్తువులున్నాయా ఏటి నేను ఆశపడ్డానికి? ఎందుకు లేవయ్యా, కావాలంటే నా భర్త సంచి చూడండి. దీంట్లో బంగారు నాణాలున్నాయి. వీటి కోసమే నా భర్తను చంపటానికి ఆహారంలో విషప్రయోగం చేశావు. ఇతనిని కఠినంగా శిక్షించి నాకు తగిన న్యాయం జరిగేటట్టు చేయండి. ఇక చేసేదేముందమ్మా, గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తే గాని ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. వెళ్ళి గ్రామ పెద్దను అడగండి మరి న్యాయం చేయమని. అలా అందరూ కలిసి గ్రామ పెద్ద దగ్గరికి వెళతారు. జరిగిన విషయమంతా గ్రామ పెద్దకు వివరిస్తారు. ఎందుకిలా చేసావు యాదయ్య? కొన్ని బంగారు నాణాల కోసం ఇంత పని చేస్తావా? నిన్ను ఇంక కఠినంగా శిక్షించక తప్పదు. చెయ్యన్నేరంగనని శిక్షిస్తానంటున్నారేటండే? నాకే పాపం తెలీదు. వీళ్ళు కావాలనే నాకు శిక్ష పడేలా చేస్తున్నారు. ఆయనకి శిక్ష పట్టం వల్ల నాకొచ్చే లాభం ఏముందయ్యా? నాకు 500 వరహాలు నష్టపరిహారంగా ఇప్పించండి. యాదయ్య, 500 వరహాల నష్టపరిహారంతో పాటు 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. తక్షణమే ఈ శిక్షను అమలుపరచండి. ఇది అన్యాయం అండే. వీళ్ళు నా దగ్గర డబ్బు కొంచడానికి ఈ పథకం ఏస్తున్నారని మీకు గ్రహించాలా? నేను నిర్దోషినండా. ఇది అన్యాయమైతే ఆ రోజు శంకరానికి పడిన శిక్ష కూడా అన్యాయమే కదా. నీకు కూరగాయలు ఇచ్చిన పాపానికి 250 వరహాల జరిమానా, ఇంకా 1 సంవత్సరం కారాగార శిక్ష పడేలా చేశావు. అది న్యాయమైతే ఇది న్యాయమే. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిందయ్యా, నన్ను క్షమించండి అయ్యా. ఆ రోజున బుద్ధిగడ్డి తిని మా నాన్నగారు చనిపోయిన విషయాన్ని నాకు అనుకూలంగా మలుచుకున్నాను. శంకరం దగ్గర డబ్బు ఉందని ముందే గ్రహించి ఈ పథకం పనేనయ్యా. నన్ను మన్నించి ఈడిచిపెట్టండి అయ్యా. నువ్వు చేసిన తప్పు నేను ఆ రోజే గమనించాను. నువ్వు అడిగిన నష్టపరిహారం సరిగ్గా శంకరం దగ్గర ఉన్న డబ్బుతో సమానంగా ఉంది. అంటే శంకరం దగ్గర డబ్బు ఉందని గ్రహించే ఈ పని చేశావని నాకు ఆ రోజే అర్థమైంది. నీకు బుద్ధి రావాలనే మేము ఆడిన నాటకం ఇది. నువ్వు పెట్టిన ఆహారం తిని ఎవరూ చనిపోలేదు.
వీళ్ళంతా నేను చెప్పినట్టు చేశారంతే. వెంటనే నువ్వు శంకరం దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి శంకరానికి ఇచ్చివేయి. నీ వల్ల మన ఊరు పరువు పోయింది. ఇలాంటి తప్పులు ఇంకెప్పుడూ చెయ్యవద్దు. అలా 250 వరహాలు తిరిగి పొందిన శంకరం జాగ్రత్తగా పేరిశాస్త్రిగారి వద్దకు వెళ్లి ఆ డబ్బు ఇచ్చి తిరిగి ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని భార్యతో చెబుతాడు. చూశారా లోకం తీరు? మీరు ఇప్పటికన్నా తెలివిగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోండి. మీ దగ్గర డబ్బు ఉందనే యాదయ్య ఆశ్రయం ఇచ్చాడు. ఆ దేవుడి దయవల్ల ఈ గండ నుంచి బయటపడ్డారు. నువ్వు ఇచ్చిన చీటీ గురించి మర్చిపోవడం వల్లనే ఇదంతా జరిగింది. కాని నేను డబ్బు బయటకు తీసినప్పుడు ఆ చీటీ కిందపడి గ్రామ పెద్దకు దొరకడం వలన నాకు మతిమరుపు ఉందన్న సంగతి గ్రహించి నా గురించి పేరిశాస్త్రి గారిని సంప్రదించి నన్ను చాకచక్యంతో కాపాడారు ఆయన. ఆ గ్రామ పెద్దకు మనం చాలా రుణపడి ఉన్నాం. అలా ఆ రోజు నుండి శంకరం ఏ పని చేసినా జాగ్రత్తగా ఆచితూచి అడుగేయడం మొదలుపెట్టాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.